మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు జనరల్ గా ఆ రోజుని మనమంతా ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అసలు ఆదివారం చాలా గొప్ప రోజమ్మా. సూర్యుడు ప్రధానంగా ఉండేటటువంటి ఆది అంటే మొదలు మనకి. ఆ వారాలన్నీ కూడా వారాల పేర్లన్నీ చూడండి, అన్ని గ్రహాల పేర్లే ఉంటాయి కదా. అవునమ్మా. సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అన్ని వాళ్ళ పేర్లేగా. ఆదివారం కూడా భానువారం అంటాం. భానువారం అంటే సూర్యుడు మొదటిది అనే ఉద్దేశంతో ఆదివారం అంటూ ఉంటాం. ఎందుకంటే ఆ రోజు తప్పనిసరిగా ఆ గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మనుషుల మీద, ప్రకృతి వాతావరణం అంతా కూడా. ఇది ఎంత శాస్త్రీయం అంటే ప్రపంచంలో ఏ ప్రాంతంలో వాళ్ళైనా వాళ్ళ భాషల్లో వారాలకి ఈ పేర్లే ఉన్నాయి. ఇంగ్లీష్ లో కూడా ఇవే పేర్లు కదా. ఎస్యుఎన్ సండే, మన్ మూన్ డే, అట్లా అనమాట. సాటర్న్ సాటర్డే, అట్లా ఈ గ్రహాల పేర్లే ఉన్నాయి. ఎందుకు ఈ పేర్లు ఇలా పెట్టారు? భాష మారింది గాని విషయం మారలేదు కదా. ఎందుకు అంటే సూర్యోదయ సమయంలో ఏ హోర ఉంటే, హోర అన్నదే దరిదాపుల్లో ఇంగ్లీష్ లో అవర్ అన్న పదం వచ్చింది. HORA HOUR అవర్. ఏ హోర ఉంటే, ఏ గ్రహానికి సంబంధించిన హోర సూర్యోదయ సమయంలో ఉంటే ఆ రోజంతా ఆ గ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఆదివారం నాడు ఏ హోర ఉంటుంది, దీన్ని బట్టి సూర్యుడిది ఉంటుంది. సూర్యుడి ప్రభావం. సూర్యుడు ఎవరు? ఆరోగ్యకారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుంది? సూర్యుడు ద్వారానే వస్తుంది. అంతే కదండి. మన దేశంలో సూర్యకాంతి బాగా ఉంటుంది గనకే ప్రపంచం అంతా గిజగిజలాడినటువంటి సమయంలో కూడా మన దేశంలో ఆ వ్యాధి యొక్క ప్రభావం అధికంగా లేదు. మనకి ఉండాల్సినంత లేదు. కారణం ఏంటంటే సూర్యకాంతి. సూర్యుడే ఎనర్జీకి కారణం. సౌర శక్తికి కూడా మూలం సౌరశక్తి మూలం అంటున్నాం కదా. మూలం సూర్యుడే కనుక శక్తి గాని పోషణ గాని చెట్లకి పత్రహరితం తయారు చేయించేటటువంటి శక్తిని ఇచ్చేవన్నీ మనకి పుష్టిగా ఆహారం ఇవ్వడానికి కారకుడు సూర్యుడే. వేడి, వెలుగు, కాంతి, ఆహారం ఇలాంటి అన్నింటికి శక్తి. అందుకే కదా మా ప్రత్యక్ష దైవం అంటాం. అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవం అన్నాం. మిగిలిన దేవతలు కనపడ్డా కనపడకపోయినా ఈయన కనపడతాడు. అటువంటి సూర్యుడి యొక్క శక్తి అత్యధికంగా ఉండేటటువంటి రోజున సూర్యుడిని ఆరాధించినట్టయితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల ఏం చేయమని చెప్పారంటే ఆదివారం నాడు అభ్యంగన స్నానం చెయ్యకూడదు. కూడదు. మనం ఏంటమ్మా రివర్స్ చేస్తామా? చెప్తాను, కారణం కూడా చెప్తా. ఆదివారం నాడు మాంసాహారము తినకూడదు. అవును, అదే రోజు తింటాం ఇన్ పర్టికులర్. అసలు దీని గురించి నేను సపరేట్ వీడియోనే చేద్దాం అనుకున్నాను, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి అమ్మా, ఎందుకు తినకూడదు, వై చెప్తాను. ఆదివారం నాడు బ్రహ్మచర్యం పాటించాలి వివాహితులు కూడా. ఏమిటి కారణం? ఇవి ఆరోగ్యానికి కారణం. సూర్యశక్తి చాలా ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఈ ఆత్మ వేసుకున్నటువంటి చొక్కా కదా శరీరం, ఇది చక్కగా ఉండేట్టు చూసేటటువంటి సమయంలో దీనికి కావలసినటువంటి దోహదం చేసేట్టు ఉండాలి గాని దీన్ని చెడగొట్టే ఉండకూడదు. మాంసాహారం మానవులకి నియమితమైన ఆహారం కాదు. కావాలని మనం డైల్యూట్ అయిపోవాలి, మనలో స్ట్రెంగ్త్ పవర్ తగ్గిపోవాలని ఇలా డిసైడ్ చేశారు. యాక్చువల్ గా అయితే మనకి వెడ్నెస్డేనో ఎప్పుడు హాలిడే ఉండేదంట కదమ్మా ఇది వరకు. పూర్వం ఒక్క అమావాస్యకు ఉండేది సెలవు, అమావాస్య పాడ్యమి. ఆ రెండింటిని అనధ్యయన దినాలు అన్నారు. అనధ్యయన దినాలంటే చదువుకోకూడని రోజులు. చదువుకోకూడదంటే చదువు వద్దని కాదు అక్కడ అర్థం. ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి విద్యార్థులు చదవడం కాక వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఇంట్లో ఉండి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటే ఉపాధ్యాయులు పూర్తిగా 2 రోజులు ఉపాసనలో ఉంటారు. వాళ్ళకు కూడా ఉపాసన చేసుకోవాలి. 24 గంటలు చెప్పడమేనా, వాళ్ళు కూడా జపాలు తపాలు అవన్నీ చేసుకుని శక్తి పుంజుకోవాలి కదా. దానికి సంబంధించిన రోజు అమావాస్య నాడు పట్టెక్కువ ఉంటుంది దేనికైనా. ఎందుకంటే అమావాస్య నాడు సూర్యుడికి ఎక్కువ శక్తి, పూర్ణిమ నాడు చంద్రుడికి ప్రధాన శక్తి ఎక్కువ ఉంటుంది, అమావాస్య నాడు
సూర్యుడికి ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సూర్యగ్రహణాలు అమావాస్యకు వస్తాయి తప్ప వేరే సమయాల్లో రావు. కరెక్ట్. కనుక అటువంటి సౌరశక్తి లేదా సూర్యుడి యొక్క శక్తి అత్యధికంగా ఉండేటటువంటి రోజు గనక తనని తాను బలోపేతం చేసుకోవడానికి చదువు చెప్పడం కానీ అవన్నీ పక్కన పెట్టి ఎవరికి వాళ్ళు సాధన చేసుకుంటారు. మీరు గమనించి చూడండి, అమావాస్య నాడు మీరు పూజకు గాని ధ్యానానికి గాని కూర్చుంటే చాలా తొందరగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, డైవర్షన్ తక్కువ ఉంటుంది. అందుకని ఆదివారం సూర్యుడికి సంబంధించింది, అమావాస్య సూర్యుడికి సంబంధించింది. ఈ రెండు కలిసి వచ్చినప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన నియమాలు బాగా పాటిస్తే బాగుంటుంది. సో ఆ అమావాస్య రోజు అస్సలు చేయకూడని పనిలో మొట్టమొదటి తలంటు స్నానం చేయకూడదు, అమావాస్య గానీ ఆదివారం కానీ. అండ్ నాన్ వెజ్ తినకూడదు. అట్లీస్ట్ నాన్ వెజ్, దాంపత్యం, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవి పాటించినట్టయితే ఆరోగ్యం బాగుంటుందమ్మా. వేరే విషయాలన్నీ పక్కన పెట్టండి, మనకు ఆరోగ్యం కావాలనుకుంటాం కదా. మిగిలిన 6 రోజులు బాగా ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలిగా. ఈ ఒక్కరోజు నియమం పాటించండి. కానీ మనకి ఈ మొత్తం కూడా మన శక్తి క్షీణించడానికి కారణమైనటువంటి ఈ 3 పనులు ఆదివారమే చేస్తున్నాం. ఆదివారం సెలవు గనక అభ్యంగనం, ఒంటికి నూనె రాసుకోవడం, నలుగులు పెట్టుకోవడం, తలంటు పోసుకోవడం, ఇవన్నీ చేసేస్తాం. అది ఈ రోజు మిగిలిన రోజుల్లో అంత కుదరదు గనక మాంసాహారం తినే వాళ్ళంతా రోజు మాంసాహారమే తింటారు. లేదు తింటారు కానీ ఇంట్లో వండని వాళ్ళు చాలా మంది తయారయ్యారు ఈ మధ్య. అని మా ఇంట్లో మేము తినమండి అంటారు, కానీ బయటకు వెళ్ళి ఇంట్లో తినరు. చాలా జాగ్రత్తగా అబద్ధం ఆడరండి. మా ఇంట్లో తినమండి, ఇంట్లో తినరంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు తినరు అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది ఏమిటంటే ఇంట్లో తినరు, అంతేగా. అందుకని బయటకు వెళ్ళి తినడం. మీరు గమనించండి, ఎక్కడ చూసినా హోటల్స్ అన్ని ఫుల్ ఉంటాయి ఆదివారం. అవునమ్మా. కానీ ఏ మాట కామాట నాతో చాలా మంది ఈ మధ్య చాలా చెప్పడం వల్ల ఆదివారం మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నారమ్మా ఫంక్షన్స్ కూడా. ఆరోగ్యం అమ్మా, మిగిలిన 6 రోజులు సుఖపడాలంటే ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే అయిపోలే. మరే హాయిగా ఉండండి. నేను చాలా విన్నాను ఆదివారం తినకూడదంట చెప్పారు. అందుకే ఈసారి నేను చాలా విన్నాను, తగ్గిస్తున్నామని చాలా విన్నాను. కానీ మంచి డ్రాస్టిక్ చేంజ్ కదమ్మా. చేసాం, చెప్పగా ఎందుకే చెప్పాలమ్మా. మీ పేరే తీసుకుంటారు కూడా. అనంతలక్ష్మి గారి వీడియోస్ చూసాము, తినకూడదంట, అసలు ఆదివారం ఒక్కరోజు తినకపోతే సస్తామా అనే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అసలు ఇంకో సంగతి తెలుసా అమ్మా, మాంసాహారం తీసుకునేటటువంటి వాళ్ళు కూడా, నాన్ వెజిటేరియన్స్ అని ఎవరినైతే అంటామో వాళ్ళు కూడా ప్రతిరోజు తినరమ్మా నాకు తెలిసి. ప్రతిరోజు తినరు, వారానికి 1 రోజో 2 రోజులో తింటారు అంతే. మిగిలిన రోజుల్లో మామూలుగానే తింటారు. అంతేగాని ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్న కొన్ని కుటుంబాల్లో ఎలా ఉందంటే ప్రతిరోజు ఉంటుంది. అసలు ఆ నాన్ వెజిటేరియన్ లేని పూట ఉండదు. పొద్దున మధ్యాహ్నం, పొద్దున ఒకటి మధ్యాహ్నం, అందులో వెరైటీలు ఉంటాయి కదా, రకరకాలు ఉంటాయి. ఏదున్నా లేకపోయినా తప్పనిసరిగా ఆమ్లెట్ అన్నా ఉంటుంది, తేలిగ్గా అయిపోతుందని కదా. ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఈ మార్పులు క్రమక్రమంగా చెప్పగా వస్తాయి. అందుకే ఏం చెప్తారంటే, ఎవరు వింటారు, గొంతు చించుకుంటావు, కంఠశోష అని వెక్కిరించే వాళ్ళున్నా 1000 మంది వెక్కిరించండి, ఒక్కళ్ళు వింటే చాలు నా గొంతు చించుకుంటే అని చెప్తాను నేను. సూపర్, చాలు కదా, మార్పు అయితే వస్తుంది. ఈవెన్ పిల్లల్లో కూడా అభ్యంగన స్నానం అన్నది కూడా భోగానికి సంబంధించింది. ఏమవుతుందమ్మా, ఉదాహరణకు మాట చెప్తాను వినండి. చక్కగా బాగా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని అరగంట నాని ఎక్సర్సైజ్ చేసి తలకంతా నూనె పెట్టుకుని చాలా సేపు ఉండి ఎప్పుడో మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా స్నానం తలంతా రుద్దుకుని వేడి నీళ్ళతో తలంటి స్నానం చేసి వచ్చి బరువుగా నాన్ వెజిటేరియనో లేకపోతే వెజిటేరియన్సే కొంచెం హెవీగానో తిని కూర్చోండి, ఎలా ఉంటుంది? ఇంకేముంది, ఇంకా ఆ రోజు అయిపోయిందా, ముద్దపప్పులాగా అక్కడ నుంచి అయిపోతారు కదా. అలా కాకూడదు. ఎందుకంటే ఈ రోజు నీ ఆత్మశక్తిని పెంచుకునే రోజు. సూర్యుడు నీ ఆత్మ మీద ప్రభావం చూపిస్తాడు. ఈ రోజు నువ్వు నిన్ను అభివృద్ధి చేయించుకునే రోజు. నీ అభివృద్ధి ఆగిపోయింది. ఇంకేమిటి, నీకు సంకల్ప శక్తి ఎక్కడా, స్ట్రాంగ్ విల్ ఎక్కడా, ఇది చేద్దాం అనుకుంటే దాని మీద నిలకడ ఉండగలిగినటువంటి మనస్సుకి గట్టితనం ఎక్కడా, అన్ని పోయినాయి కదా, చచ్చు మొహాల్లా తయారవుతాం. అందువల్ల ఆనాడు తప్పనిసరిగా పాటించాల్సింది ఇది. అందులో ఆదివారం కలిసి వచ్చింది అనుకో, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్యకి
సూర్యశక్తి ఎక్కువ అని చెప్పుకున్నాం కదా, అవునమ్మా. తప్పనిసరిగా అది చేయడం. అందులో అమావాస్య అనగానే ఉండేది ఇంకొకటి ఉందమ్మా. ఉమ్, అమావాస్యకి పితృతిథి అని పేరు. అమ్మా. పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు. ఉమ్, స్నానం ప్రతి చేసి అమావాస్యకి. ప్రతి అమావాస్యకి తప్పనిసరిగా స్నానం చేసి తడి బట్టలతో తర్పణాలు ఇచ్చి ఉమ్, వీలైతే ఒక బ్రాహ్మడికి పిలిచి భోజనం పెట్టుకుని, అంటే పితృదేవతల్ని తలుచుకుని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అంత కాకపోయినా కనీసం తర్పణాలైనా ఇస్తారు. ఉమ్, మగవాళ్ళు అయితే నువ్వుల దగ్గర పెట్టుకుని ఇస్తారు. ఉమ్, ఆడవాళ్ళు నువ్వులు దగ్గర పెట్టుకోకపోయినా కనీసం నీళ్ళన్నా పితృదేవతలకు ఇవ్వడం అన్నది ఉంటుంది. ఉమ్, కనుక పితృదేవతలకి పితృకార్యాలు చేసినప్పుడు ఎన్ని నియమాలు పాటిస్తాం? ఉమ్. ఆ అవునమ్మా. రోజు మాంసాహారం తినము. మసాలాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటి తామసిక ఆహారాలు తినం. ఉమ్, తమో గుణాన్ని పెంచుతాయి ఇవన్నీ. ఉమ్, అవన్నీ తినం. సాత్విక ఆహారం తింటాం, ఒక్కపూటే భోజనం చేస్తాం. పితృకార్యాలు చేసేటప్పుడు తలంటి పోసుకోరు కదా, Yes. తల స్నానం చేస్తారు. రెండిటికి తేడా ఉంది, తలంటికి తల స్నానానికి. ఉమ్. తలంట అంటే అభ్యంగన నూనె స్నానం, రాచుకుని నూనె అభ్యంగన రాచుకొని స్నానం చేయడం. చేయడం. ఉమ్, తల స్నానం అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఒంటి మీద పోసుకున్నట్టు నెత్తి మీద నీళ్లు పోసుకోవడం. ఉమ్. రైట్. ఈ రెండింటికి చాలా తేడా, చాలా మందికి తేడా తెలియదు. అవునమ్మా, మనం దీని మీద ఒక వీడియో చేద్దాం. చేసాం. అలాగే మనం చేసిన వీడియో ఎంత బాగా వెళ్ళిందంటే చాలా మంది నాకు రెస్పాన్స్ కూడా ఇచ్చారు. ఎస్, తలస్నానం, అభ్యంగన మాకు స్నానం. తేడా ఉందమ్మా, రెండిటికి ఇన్నాళ్ళు తేడా తెలియదు ఉమ్, అని గబగబా లోపలికి వెళ్ళి స్నానానికి వెళ్ళిన వాళ్ళు కూడా, అయ్యో నేను ముత్తైదువుని కదా, అభ్యంగన స్నానం చేయాలి కానీ తల స్నానం చేయకూడదని బయటకు వచ్చి ఒక్క చుక్క నూనె నామక ఇంత నూనె పెట్టుకుని వెళ్ళి స్నానం చేశాము అని చెప్పిన వాళ్ళు నాకు పదుల సంఖ్యలో ఉన్నారమ్మా. అవునమ్మా. అంటే ఇది నాతో కూడా బాగా నాకు viral అయింది. ఎదురుపడి చెప్పిన వాళ్ళు. ఎస్. సో ఆదివారం అమావాస్యని ఇలా సద్వినియోగం చేసుకుంటే అమ్మకి కాదు, ఎవరి శరీరం వాళ్ళకి ఉపయోగపడుతుంది. Life నాకేం ఉపయోగం లేదమ్మా, అందరికి నాకు ఉపయోగం వల్ల 10 మంది బాగుపడ్డారన్న తృప్తి తప్ప ఇంకేం లేదు నాకు. మరే అంతకన్నా అదే కదా. ఇంకేం లేదు. వీలైనంత వరకు ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, ఆత్మ గట్టిపడడం, ఈ వీటికి సంబంధించింది కనుక అది పెంపొందించుకుందాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.